నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శబరి యాత్రకు బయలుదేరిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కరువు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి. ప్రైమరీ సెక్టర్ అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. మైనర్లు వాహనాలను నడిపితే తల్లిదండ్రులకు శిక్ష హెచ్చరించిన ఎంఏ సుప్రియ. సోమల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి క్రైమ్ రికార్డులను పరిశీలించిన ఎస్పీ ధీరజ్. వార్తలోని వివరాలు. అయ్యప్ప దీక్ష చేపట్టిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం శబరి యాత్రకు బయలుదేరారు. తిరుపతిలోని తన స్వగృహంలో ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దేవరకనాథ్ రెడ్డి తదితరులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరుముడులు కట్టుకుని పలువురు స్వాములతో కలిసి శబరి యాత్రకు బయలుదేరారు. ఇరుముడి గట్టేసినం, నీ సేవలు చేసినం, మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం. పాపాలను కడిగేసే పంబాలో మునిగినం, శరణం అయ్యప్ప అని నిన్నే మేం మొక్కినం. ఇరుముడి గట్టేసినం, నీ సేవలు చేసినం, మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం. పాపాలను కడిగేసే పంబాలో మునిగినం, శరణం అయ్యప్ప అని నిన్నే మేం మొక్కినం. కన్నె సాములో కాలి నడకనొచ్చెను, కాలే ఈ దేహము దాసోహమిచ్చెను. కన్నె సాములో కాలి నడకనొచ్చెను, కాలే ఈ దేహము దాసోహమిచ్చెను. అయ్యప్ప నీ సేవకి అంకితమిచ్చెను. ఇరుముడి గట్టేసినం, నీ సేవలు చేసినం, మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం. పాపాలను కడిగేసే పంబాలో మునిగినం, శరణం అయ్యప్ప అని నిన్నే మేం మొక్కినం. పాలభిషేకాలు, సన్నీళ్ల స్నానాలు, మణికంఠ నీ రూపమెంతో సక్కదంట. మా కంట మేము చూసిన మా భాగ్యమంట. 18 పడి మెట్లు ఎక్కెక్కి వస్తుంటే మణికంఠ నీ మాయలోనే ఉంటిమంత. మా కంట నీ మైమలే శబరి అంతా. మా దీనులను మోసినం, శరణం శరణం అయ్యప్ప నీ ధీమతో బతికినం. శరణం శరణం అయ్యప్ప నీ కొండకు చేరి సేవ చేసుకుందుము. నీ పాదాలను దర్శించిన జన్మ ధన్యము. హరిహర పుత్ర అయ్యప్ప నీ మాలలి వేసినము. ఇరుముడి గట్టేసినం, నీ సేవలు చేసినం, మా మొక్కులు ముట్టాలని నీ కొండకు మొక్కినం. పాపాలను కడిగేసే పంబాలో మునిగినం, శరణం అయ్యప్ప అని నిన్నే మేం మొక్కినం. ఎల్నినో ప్రభావంపై ప్రైమరీ సెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. జిల్లాలో ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం, ఉద్యాన పంటలు, సూక్ష్మ నీటిపారుదల, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖ, సహకార శాఖ, గ్రామీణ నీటి సరఫరా తదితర ప్రాథమిక రంగాలపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం కలెక్టరేట్లోని కోర్టు హాలులో సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో
ప్రస్తుత వర్షపాతం పరిస్థితులు, పంటల సాగు విస్తీర్ణం, లోటు వర్షపాతం ప్రభావం, ఈ క్రాప్ నమోదు, పంటల బీమా, ఉద్యాన పంటల సాగు తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పొంగనూరు పట్టణం అంబేద్కర్ కూడలి సమీపంలో గల శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ ఆవరణంలో నాగదేవతల ప్రతిష్టాపన శాశ్వతంగా జరిగింది. మంగళవారం ఉదయం వేద పండితులు గణపతి, నవగ్రహ, మహాశాంతి హోమాలతో పాటు పూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత శుభముహూర్తాన నాగదేవతలను ప్రతిష్ఠించారు. ప్రతిష్టాపన మహోత్సవానికి భక్తులు విశేష సంఖ్యలో తరలిరాగా అర్చకులు భద్రాస్వామి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఓం నమః శివాయ. అందరండి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కర్పూరగణాన్ని సమర్పయామి. శ్రీరామచంద్రనాథం పూజాం సమర్పయామి. జిల్లా ఎస్పీ ధీరస్ మంగళవారం సోమవారం పోలీస్ స్టేషన్ను సందర్శించి క్రైమ్ రికార్డులు మరియు రౌడీ షీటర్ల వివరాలను పరిశీలించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా పెంచాలని, స్టేషన్కు వచ్చే బాధితుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని స్పష్టం చేస్తూ సిబ్బంది యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో చౌడేపల్లి సిఐ సాయి ప్రసాద్, సోమల ఎస్ఐ రమేష్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997 బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్, అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఏ సుప్రియ హెచ్చరించారు. పొంగనూరులో ఇటీవల నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా వాహనాలు నడుపుతున్న మైనర్లు పట్టుబడుతున్నారు. మైనర్లు
యువతకు వాహనాలు ఇవ్వడం వలన డ్రైవింగ్ పై అవగాహన లేకపోవడంతో ప్రమాదాలకు గురి కావడంతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగే అవకాశం ఉందన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందే వయసు రాకముందే వాహనాలు నడపడం నేరమని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, వాహన యజమానులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎంపీ సుప్రియ స్పష్టం చేశారు. మైనర్ల భద్రతతో పాటు ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆమె కోరారు. మేము ఆకస్మిక తనిఖీలు చేపట్టాము పోలీస్ వారి సహకారంతో. అందులో భాగంగా మేము గమనించింది ఏమంటే మైనర్ డ్రైవింగ్ జరుగుతుందండి. నేను ఇప్పటికే పలుమార్లు చాలాసార్లు హెచ్చరించాను, విజ్ఞప్తి చేశాను. తల్లిదండ్రులకి, విద్యార్థులకి అందరికీ విజ్ఞప్తి చేశాను. అయినప్పటికీ తల్లిదండ్రులు, విద్యార్థులకి, పిల్లలకి, స్కూల్స్కి, కాలేజెస్కి, ఈవెన్ 13 years ఏజ్ ఉన్న బాబు కూడా మైనర్ డ్రైవింగ్లో పట్టుబడ్డాడు. వీళ్ళు చెప్తుంటారులే ఏముంది అన్న ధోరణిలో పోతున్నట్లు కనిపించింది నిన్న స్పెషల్ డ్రైవ్ తర్వాత మాకు అలా అనిపించింది. సో ఇంకో మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నెక్స్ట్ టైం మైనర్ డ్రైవింగ్లో ఎవరు పట్టుబట్టినా వాళ్ళని కంపల్సరీ కోర్టు ద్వారా ప్రాసిక్యూషన్ చేయించి వాళ్ళని కంపల్సరీ జైలుకి పంపించాలని చెప్పి కూడా మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, విద్యార్థులు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చదువులు నేర్పించండి. ఆత్మరక్షణలో భాగంగా అమ్మాయిలు కూడా 16 years ఏజ్ ఉన్న అమ్మాయిలకు కూడా ఇచ్చి పట్టుబడ్డారు. వాళ్ళకి ఇంకా కరాటే నేర్పించండి, అలాంటిది ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్పించండి. అంతే తప్ప 18 years లోపే డ్రైవింగ్ నేర్పించేసి వాళ్ళకి వెహికల్స్ ఇచ్చేసి ఎక్కడంటే అక్కడ రోడ్డు పైన వీళ్ళు ఒక్కరే కాదు కదండి, పిల్లలు ఒక్కరే కాదు కదా, వేరే వెహికల్స్ వెళ్తుంటాయి, హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి, బస్సులు వెళ్తుంటాయి. వీళ్ళకి ఎలా వెళ్ళాలో కనీస అవగాహన ఉండదు, ఎలా డ్రైవ్ చేయాలన్న అవగాహన ఉండదు. డ్రైవింగ్ ఒక్కటి నేర్పించి వెహికల్ కీస్ ఇచ్చేసి మేమే పంపించామని కూడా చెప్తున్నారండి. నేను పట్టుబడిన తల్లిదండ్రుల నుంచి మేమే పంపించాము, బుక్ కోసం పంపించాము, హాస్పిటల్ ఎమర్జెన్సీ అని పంపించాము, ఇలా చెప్తున్నారు. ఏదైనా పిల్లలకి ఇలా మీరే పంపించిండొచ్చు. ఏదైనా జరిగితే అప్పుడు బాధపడేది ఎవరండి? మీరే కదా. తల్లిదండ్రులుగా మళ్ళీ మీరు తిరిగి కోలుకోగలరా పిల్లలకి ఏమైనా అయితే? సో దయచేసి మీ పిల్లలకి 18 years వచ్చేంత వరకు వెహికల్స్ ఇవ్వకండి. ఏదైనా ఎమర్జెన్సీ కంపల్సరీ అన్నప్పుడు మీరు తీసుకెళ్ళండి. ఒకవేళ స్కూల్కి లేట్ అయిపోతారు, మీరు తీసుకెళ్ళి డ్రాప్ చేయండి, లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మీరు వచ్చి తీసుకెళ్ళండి. అంతే తప్ప పిల్లల్ని మాకు టైం లేదు, మేము బయట ఉన్నాము, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. దయచేసి నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు విన్నవించాను, మీరు ఇంట్లో లేనప్పుడు పిల్లలు ఉన్నట్లయితే కీస్ వాళ్ళకి అందేటట్లు పెట్టకండి. వెహికల్ కీస్ ఏది కానీ, ఏదో కార్ కావచ్చు, 2-wheeler కావచ్చు. ఏమంటే మనం చూసినట్లయితే మన పొంగనూరు పరిసరాల్లోనే మైనర్ డ్రైవింగ్లో కారు ఇంటి గోడ కుట్టిన సందర్భాలు ఉన్నాయి. చిన్నపిల్లలు ఏమంటే వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు కార్ తీసుకునేసి వెళ్ళిపోయి గుద్దారు. సో లక్కీగా ఆ అబ్బాయికి మైనర్ ఇంజరీస్ అయినాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ఇదండి. సో కంపల్సరీ మీరు ఇంట్లో లేనప్పుడు మా పిల్లలు తీసుకొచ్చేదని చాలామంది ఆ సమాధానాలు కూడా చెప్పారండి. మాకు తెలియదు, మేము కీస్ ఇంట్లో పెట్టేసి బయటకు వెళ్ళాము, పిల్లలు తీసుకొని వచ్చేసారు. దయచేసి కీస్ వాళ్ళకి అందుబాటులో పెట్టకండి. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కంపల్సరీ వాళ్ళకి చెప్పండి, మీకు అన్నీ నేర్పిస్తాము, మీకు ఏం కావాలన్నా మేము ఇస్తాము, మీకోసమే మేము ఉండేది. కాకపోతే 18 years వచ్చాక కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన పెంచుకొని, లైసెన్స్ తీసుకొని, హెల్మెట్ పెట్టుకున్న తర్వాతే బైక్ కీస్ ఇస్తాము అనేది దయచేసి మేము ఎంత అవగాహన ఎడ్యుకేషన్ మేము ఎంత కల్పించినా, ఎంత ఎన్ఫోర్స్మెంట్ చేసినా, మీలో ఆ యొక్క ఇంట్రెస్ట్, మీలో ఆ యొక్క స్పృహ లేకపోతే ఎవరు ఏమి చేయలేరండి. ఎంతమంది అధికారులు. శ్రావణ మాసం సందర్భంగా పుంగనూరు పట్టణ పరిధిలోని మేలుపట్ల శ్రీరామాలయంలో అయ్యప్ప భజనలు చేపట్టారు. గురుస్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. భక్తి భావాలతో చేసిన భజన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి పూజలు నిర్వహించారు.
స్వామియప్ప శరణమప్ప స్వామియప్ప అయ్యప్పో గంగాభిషేకం స్వామికే గంగాభిషేకం స్వామికే స్వామికే గంగాభిషేకం స్వామికే గంగాభిషేకం గంగాభిషేకం స్వామికే గంగాభిషేకం స్వామికే స్వామియప్ప శరణమప్ప శరణమప్ప స్వామియప్ప గంగాభిషేకం స్వామికే వీరమణి గంగరే వీరమణి గంగరే ఇల్లాలి వీరనే రాజాది రాజనే రాజకుమారనే స్వామికే 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 శంకోదేతం స్వామికే శంకోదేతం శంకోదేతం స్వామికే శంకోదేతం స్వామికే స్వామికే శంకోదేతం స్వామికే శంకోదేతం స్వామియప్ప శరణమప్ప. తిరుపతిలో సోనో విజన్ మొబైల్ షోరూంలో భారీ చోరీ కేసు ఛేదించారు పోలీసులు. కేవలం 2 రోజుల్లోనే కేసును ఛేదించారు తిరుపతి జిల్లా పోలీసులు. షోరూంలో చోరీకి గురైన 1,50,00,000 రూపాయల విలువైన 195 మొబైల్ ఫోన్లు, 5 యాపిల్ ట్యాబ్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేశారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో దొంగతనాలకు పాల్పడే సమయంలో వాడే ప్రత్యేక పద్ధతిలో చోరీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. చోరీకి ఉపయోగించిన పరికరాలు, ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు పోలీసులు. ఆగస్టు 8వ తారీఖున సోనీ విజన్ తిరుపతిలో జరిగిన ప్రాపర్టీ అఫెన్స్, ఎస్పెషలీ వాల్ని బ్రేక్ చేసి దాదాపు 200 మొబైల్స్ అండ్ తర్వాత ట్యాబ్స్ తీసుకెళ్ళడం జరిగింది. సుమారు 1,50,00,000 విలువ చేసే మొబైల్స్ని తీసుకెళ్ళడం జరిగింది. ఇమ్మీడియట్గా ఎటువంటి క్లూస్ ఇమ్మీడియట్గా లభించకపోయినా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని, తర్వాత మాన్యువల్ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మరియు అడిషనల్ ఎస్పీ తిరుమల, తర్వాత సిసిఎస్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో, డిఎస్పీ తిరుపతి ఆధ్వర్యంలో ఇమ్మీడియట్గా ఇటువంటి అఫెన్సెస్ ఎక్కడ చేస్తారు, ఎక్కడ ఇంతకుముందు జరిగినాయనే కోణంలో దర్యాప్తు చేస్తూ పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్ మరియు నాగపూర్కి ఇమ్మీడియట్గా టీమ్స్ పంపడం జరిగింది. ముఖ్యంగా ఈ అఫెన్స్లో 5 మంది పాల్గొన్నారు. టీమ్స్ అక్కడ వెస్ట్ బెంగాల్ మరియు జార్ఖండ్ బార్డర్లో, ముఖ్యంగా జార్ఖండ్ షోహెబ్గంజ్ జిల్లా మరియు పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ డిస్టిక్లో ఎక్కువగా అక్కడ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం. ఈ అఫెన్సెస్ ఎక్కువగా ఇంతకు ముందు జరిగిన అఫెన్సెస్ అన్నీ కూడా మాల్దా మీదుగా నేపాల్ లేదా బంగ్లాదేశ్కి ఎక్కువగా తరలించారు. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ వచ్చిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా అనలైజ్ చేసి ఆలం షేక్ అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఆలం షేక్ అనే వ్యక్తి షోహెబ్గంజ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఆఫీసర్సు ఈ అఫెండర్స్ అక్కడికి మెటీరియల్ తీసుకెళ్ళక ముందే అక్కడికి చేరడం, లోకల్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇంటాక్ట్ ప్రాపర్టీని ఫరక్కా పోలీస్ స్టేషన్ లిమిట్లో, వెస్ట్ బెంగాల్ ఫరక్కా ముర్షిదాబాద్ డిస్టిక్ లిమిట్స్లో అక్కడ ఉన్న ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకొని టోటల్ మెటీరియల్ని 4 ముద్దాయిలు, ముఖ్యంగా షోహెబ్గంజ్ డిస్టిక్ నుండి 3 మెంబర్సు, ముర్షిదాబాద్ జిల్లా నుండి 1 వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. టోటల్ మెటీరియల్ని కూడా మళ్ళీ అక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్ యొక్క వారెంట్ తీసుకొని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఇక్కడ తీసుకురావడం జరిగింది. టోటల్ మెటీరియల్ అంతా కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం కూడా జరిగింది. ఈ అఫెన్స్లో ఆఫీసర్స్ అందరూ కూడా చాలా డెడికేటెడ్గా పనిచేయడం జరిగింది. అందులో ఈ ఆలం షేక్కి ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఇక్కడ కూడా ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర కూడా 20 మొబైల్స్ వరకు రికవర్ చేయడం కూడా జరిగింది. ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ విద్యా విధానం వైపు తీసుకువెళ్లడంలో ఒడిసీ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లాలోని జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జిల్లాలోని
పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు విద్యార్థులకు అత్యాధునిక విద్యా విధానాలతో బోధించే పద్ధతులపై సమీక్షా సమావేశంలో కేదార్ రిటైర్డ్ ఐఏఎస్ జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ప్రధాన ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకొని దానిని తన రోజువారీ తరగతి గది బోధనలలో భాగంగా చేసుకోవాలని ఆయన సూచించారు. సాంకేతికతను వినియోగించడం ద్వారా పాఠ్యాంశాలను మరింత సులభంగా, సృజనాత్మకంగా మరియు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించవచ్చని తెలిపారు. ఒడిసీ కార్యక్రమం ఎంపిక చేసిన ప్రతి పాఠశాలలు సమర్థవంతంగా మరియు నిరంతరంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అటువంటి ప్రిన్సిపల్స్కి చేంజ్ చేస్తాం. దాని టుమారో ఆ కమెంట్ వస్తే సార్ ఎందుకు మీరు చేంజ్ చేశారు, దట్ కమెంట్ టు సో దట్ ఈస్ మై ఫీడ్బ్యాక్ అండ్ మై ఓపెన్ రిమార్క్. అండ్ నో if more and more students are present, that is number one. You see some improvement in their learning standard. That yes, అందరూ చదువుతున్నారు, or bunking తక్కువ జరుగుతుంది, booting తక్కువ జరుగుతుంది, or breaks, nature breaks, they are taking less break, etc. So if you see the improvements of teaching, learning outcomes of children, you will become more curious. So these are the two important factors. If children are learning more, regularly attending, taking less breaks, that is also a reflection of a good teaching. Discussion, get more open discussion, and feedback sharing is further given. So these kind of suggestions have been given. We request only one thing, that a lot of investment has been done by the governments. So kindly increase your skill. We get good feedback from the ODC. We improve our grading, and grading will be improved only once HM take more interest, teacher take more interest, given resources are utilized efficiently, more units are attended, more quizzes are taken. These are some of the parameters. So we leave at this point of time important parameters, like this school is doing better, where more assignments have been taken, where more interest are there, and we are taking less. So that is from my side. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపేహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. శ్రావణ మాసం మంగళవారం సందర్భంగా పుంగనూరులోని గ్రామ దేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకోగా మహిళలు భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు రాత్రి వేళల్లో పోలీసులు ప్రత్యేక నిఘా గస్తీని ముమ్మరం చేశారు. నేరాల నివారణ, రోడ్డు భద్రత కోసం వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటు వాహనదారులు క్షేమంగా గమ్యం చేరేలా ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. రాత్రిపూట సంచరించే అనుమానితుల వేలి ముద్రలు సేకరిస్తూ సరిహద్దులతో పాటు ఏటీఎంలు, దేవాలయాలు, నివాస ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ యువర్ 100 లేదా 112కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శబరి యాత్రకు బయలుదేరిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కరువు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి. ప్రైమరీ సెక్టర్ అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. మైనర్లు వాహనాలను నడిపితే తల్లిదండ్రులకు శిక్ష, హెచ్చరించిన ఎంఏ సుప్రియ. సోమల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి క్రైమ్ రికార్డులను పరిశీలించిన ఎస్పీ ధీరజ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.